పూర్ణ పూర్ణ అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఇలా అయితే ఆ అమ్మాయికి ఏంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చిచి చిచి. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గాని కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటది. అదంత ఈజీగా సార్. ఈడికంటే మీ మరదల్ని ఎరేసా, మొత్తం ఫ్యామిలీకి ఏమేరా. నా మరదల్ని ఎరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండు చేప ఉల్లిపాయ కాదు సార్. ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్వా? అంతే సార్. ఆహా ఏం కులుకుతున్నావురా, నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బతుకుతున్నారు బాబు. హోమ్సిక్ హోమ్సిక్. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దా. ఈయన వీరశివుడు, మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్ తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. సారీ, ఈ పుష్డ్. థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? సారీ, ఈ పుష్డ్. హాయ్. కాలు దుక్కొస్తా. ఏంటి బాబు కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి, బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని. అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏంటిది? సిగరెట్ పీక. ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేశా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎవరిల్లు అనుకుంటున్నావురా? SBI మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రేయ్, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాపులోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ అంతటితో ఆగానా? ఆగల. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాట్లా? చా, నేను పాల సీసా అనుకున్నాలే. చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. నిన్ను పొడుస్తా. వెళ్ళిపోకే. అంత మాట అన్నారా? దురద బాబు, దురద. బ్యాచులర్స్ బీరు తాగకపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడతాడు కదా.
నీకెందుకు ఊరుకోవచ్చు కదా, అంతటి దాగలా ఇంకా రెచ్చిపోయా. మళ్ళీ చూడు. రేయ్, ఆగాగు. టైం ఎంతైంది? 11:30. 11:30 అయింది. ఇంత ధైర్యంగా చెప్తున్నారా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి. పోనీ ఓ పని చేయి, తలుపు చేసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్ ఎవడా ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏంటే ఆగమంటే ఆకుండా వెళ్ళిపోతావేంటి? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీర ప్రతాప్, SBI మేనేజర్. పిలిస్తే పలకండి. అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30కి వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30కి వార్తలు చూసి పడుకుంటారా? వాడు టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. టేక్ ఇట్ ఈజీ సార్, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏం చూసుకో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి, ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఈ ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? అబ్బో వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటల్లా పిచ్చేదో వాళ్ళరా. ఇట్స్ ఓకే. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకులో కొంచెం అర్జెంట్ పనుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. నా తల్లే. ఓకే బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగైనా నా లో మీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీర ప్రతాప్ గారికి మన ఇల్లు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 year పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు? ఓకే ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగా? మన లవ్ మ్యాటర్ జైతో చెప్పు. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటావేంటి బాబు, 1,00,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారేంటండి? ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి చల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 year ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవి లేవే ఇక్కడ? అవేమీ లేకపోగా కత్తులు కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. ఇళ్ళ ప్రేమ తగలయ్యా. తలుపేసుకొని చావండి, ఎవడొచ్చినా తలుపు తీయద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకని తిల్లి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. లోపలికెళ్ళా. అమ్మ పుట్టిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. లోపలికెళ్ళా. ఏంటి వీర ప్రతాప్ ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై, అహో. మా ఓనర్ వీర ప్రతాప్. హాయ్ సార్. వీర ప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీర ప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వీర కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాబి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేనిస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు లోపలికి, వెళ్ళు లోపలికి. టీ తీసుకో. థ్యాంక్స్ సార్. కాల్ తీయండి ఆయన, టీ పెడతా. తను లగేజ్తో వచ్చాడు కదా.
రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా, ఇది అంతే. రే ప్రతాప్, సార్ రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి 1,00,000 ఎత్తుకొచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. ఏమండి ప్రతాప్ గారు, కారా లాస్ట్ మంత్ రెంట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏంటి బాబు ఇది? కోపం వస్తే 4 మాట్లాడండి, 4 పేకండి. ముందు పూర్ణ వేరు, ఇప్పుడు పూర్ణ వేరు. తీసుకోండి సార్. ఈ మార్పేదో నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు బాబు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? అదే పల్నాడు ఏరియా, మాచర్ల మండలం, ఇరగవరం. అరే మా ఊరే. మీ ఊరా? ఎందుకు మీరు అక్కడ ఎక్కడ ఉన్నారు? అది మా బ్యాంక్ కూడా క్వార్టర్స్ ఉంటాయి కదా బాబు, అక్కడ ఉంటాను. బ్యాంక్ క్వార్టర్స్ లో ఉండడం ఏంటండి? మీరు మా ఇంట్లో ఉండాలంతే. ఎందుకు బాబు అనవసరంగా? ఊరుకోండి. నువ్వు మరి నువ్వు. వద్దు వద్దు అమ్మా. నాన్న. మా ఓనర్ నేను వేరే నిజంగానే ప్రతాప్ క్వార్టర్స్ లో గారికి ఉంటాను అనుకున్నారా? చచ్చినా ఉండను. మన ఇంట్లోనే ఉంటాను. నాకేం అవసరం, వాళ్ళ ఇంట్లోనే ఉంటా. 1,00,000 ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను. 1,00,000కి 3 రెట్లు వసూలు చేయకపోతే నేను వీర ప్రతాప్నే కాదు. మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అంతే. అలాగే బాబు, నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మను ఒప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకుంటాను? తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటా. వెరీ గుడ్. చాలా రోజులు అయిపోయింది డార్లింగ్, ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోన్. 2 రోజుల నుంచి హోమ్ సిక్ తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 డేస్ నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడండి. మీరు వెళ్ళి ఫోన్ అడగండి, ఇచ్చేసాడు. అలాగే. ఏం లేదు బాబు, హోమ్ సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది డార్లింగ్. మ్వా. ఏంటి? ఒక నిమిషం డార్లింగ్. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్ సిక్ తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నయ్య అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఏమన్నా కావాలా? సరే నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డార్లింగ్. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమన్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు సరే, మాట్లాడుకోండి. సరే. యు గాట్ ఇట్ బాబు. ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు గాని నువ్వు అనుకున్నది సాధించావు. ఆ అమ్మాయిని దాన్ని చేసుకున్నావు. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? నేను వాళ్ళ శత్రు దేవగారు అబ్బాయిని. Too funny. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హాయ్ గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది. బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్